గడిచినటువంటి కాలం అంతటిలోనూ ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్ర చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటల్ని ధ్యానం చేసుకుందాం. గడిచినటువంటి దినము కొన్ని మాటలు నేను చెప్పడం జరిగింది. మరి అవే మాటలు ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్గా, అంటే ఇంకా కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్తో మనం మాటలు ధ్యానం చేసుకుందాం. వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. 4వ కీర్తనకారుడు ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు 4వ కీర్తన 2వ చరణంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఈ మాట మరి కీర్తనాకారుడు చాలా చక్కగా మాటలు అక్కడ చెప్పడం మనం చూస్తాం. దేవునిని బట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు, దేవుని ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి మాట్లాడినటువంటి మాటలు, సమస్తం మానవాళిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, సమస్త మానవాళిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైనటువంటి దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. గమనించినట్లయితే ఇంగ్లీష్లో చాలా చక్కగా వర్ణన జరుగుతుందండి. అంటే మనకి తెలుగు వచ్చేటప్పటికి కొంచెం ట్రాన్స్లేషన్ మార్పులో ఉండడం వల్ల ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో అయితే హౌ లాంగ్ విల్ యూ పీపుల్ టర్న్ మై గ్లోరీ ఇంటూ షేమ్ అంటాడు. నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క ఘనతను మీరు ఎంతకాలము అవమానం చేస్తారు మీరు. అలాగే ఆ మాట మనం అక్కడ చూసినప్పుడు వ్యర్థమైన దాన్ని ప్రేమించదరు అని అంటాడు కదా. హౌ లాంగ్ విల్ యూ లవ్ డెల్యూషన్స్ అండ్ సీక్ ఫాల్స్ గాడ్స్ అంటాడు. డెల్యూషన్స్ అంటే భ్రమ, అంటే ఒక మాయ లాంటిది. ఎంతకాలం నువ్వు ఈ మాయను ప్రేమిస్తావు అని అర్థం. డెల్యూషన్స్ ఎంతకాలం. హౌ లాంగ్ విల్ యూ లవ్ డెల్యూషన్స్ అండ్ సీక్ ఫాల్స్ గాడ్స్. ఎంతకాలం ఈ యొక్క మాయని నువ్వు ప్రేమిస్తావు. సీక్ ఫాల్స్ గాడ్స్ అంటే ఇక్కడ మనకి దాని గురించి రాయలేదు, కానీ లోకము అని చూపించాడు. లోకంలో ఉన్నటువంటి దానిని ఎంతకాలం అబద్ధమైనటువంటి దాన్ని వెదికెదరు అంటాడు. అబద్ధము అది నిజము కాదు కదా. ఫాల్స్ గాడ్స్ అంటే లేనిటువంటి దేవుడు, లేనిటువంటి దేవతలు, లేనిటువంటి ఆ యొక్క దేవుడు. దేవుడు అంటాడు, నేను ఒక్కడనే దేవుడును అంటాడు. నేను ఒక్కడనే అంటాడు కదా. ఎంతకాలం ఈ లోకాన్ని చూస్తావు నువ్వు, ఎంతకాలం అబద్ధమైనటువంటి వాటిని నువ్వు కోరుకుంటున్నావు, వెతుకుతున్నావు. ఎంతకాలం వెతుకుతావు నువ్వు, ఎంతకాలం అన్వేషిస్తావు దాన్ని నువ్వు అని అడుగుతున్నాడు. ఎంతకాలం కావాలి నీకు, ఎంతకాలం వెతుకుతావు నువ్వు కదా. ఎంతకాలం అండి వెతికేది? నీ ఎదురుగుండా నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు, నీ ఎదురుగా నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు, బలమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలులను బానిసత్వం నుంచి రప్పించినటువంటి దేవుడు.
ఆయన బాహుబలము చేత ఎన్నో విజయాలను ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి దేవుడు. ఆయన కృపాహస్తముల చేత ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు ఇచ్చినటువంటి దేవుడు. ఆయనను వదిలేసి ఎంతకాలము అబద్ధమైనటువంటి వాటి కోసం నువ్వు ప్రయాసపడతావు? ఎంతకాలము నువ్వు అబద్ధమైనటువంటి వాటి కోసం వెతుకుతావు కదా? ఆ మొదటి లైన్లో మనం చూస్తే ఎంతకాలము వ్యర్థమైనటువంటి దాన్ని నువ్వు ప్రేమిస్తావు అని అంటాడు. అంతకాలం. కాలాన్ని మనం ఒకసారి చూస్తే గనకండి, ఈ కాలాన్ని మనం ఒకసారి గమనిస్తే గనక ఈ వయస్సును గురించి మోషే భక్తుడు 90వ కీర్తనలో చాలా చక్కని మాట్లాడతాడండి. ఒకసారి మనం 90వ కీర్తన చూద్దాం. 90వ కీర్తనలో మోషే, గొప్ప దైవజనుడు, నాయకుడైనటువంటి మోషే యొక్క వయస్సును గురించి, మానవునుకున్నటువంటి కాలమును గురించి, మానవుని యొక్క దినములను గురించి చాలా చక్కగా అక్కడ మాట్లాడాడు. 90వ కీర్తన 10వ చరణంలో ఉంటుంది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటాడు. ఏంటండి? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటాడు. ఎంతకాలం? 70 సంవత్సరాలు. గ్యారంటీ ఉందా మన లైఫ్కి, మన జీవితానికి? నేను 70 సంవత్సరాలు బ్రతికేస్తాను, నేను 70 సంవత్సరాలు బ్రతికేస్తాను, 80 సంవత్సరాలు బ్రతికేస్తాను, 120 సంవత్సరాలు నేను బ్రతికేస్తాను అనేటువంటి నమ్మకం ఉందా? అనే నమ్మకం ఉందా ఎవరికైనా? చెప్పండి. ఎవ్వరికీ లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన లైఫ్ ఎంతో కాలం ఉండదు, మన జీవితం ఎక్కువ కాలము ఉండదు. యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి అంటాడు. అంటే అంత తొందరగా నా జీవితం గతించిపోతా ఉంది, నా కాలం గతించిపోతా ఉంది, నా సమయం అయిపోతా ఉంది అని అంటున్నాడు. నా సమయం అయిపోతా ఉంది. మానవుని సమయం చాలా తక్కువ, చాలా తక్కువ. కీర్తనకారుడు అంటాడు 39వ కీర్తన 5వ చరణంలో అంటాడు, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతటగా చేసి ఉన్నావు. ఎంత అండి? చాలా తక్కువ సమయం. 70 సంవత్సరాలు గ్యారంటీ ఉందా? మానవుడికి 70 సంవత్సరాలు గ్యారంటీ ఉందా? 80 సంవత్సరాలు గ్యారంటీ ఉందా? సరే 50 సంవత్సరాలు గ్యారంటీ ఉందా? సరే 20 సంవత్సరాలు గ్యారంటీ ఉందా? ఎప్పుడు నీ సమయం వస్తుందో తెలియదు. నరులారా, మోషే భక్తుడు అంటాడు కదా, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, నీకు సమయం లేదు. యోబు అంటాడు చాలా మంచి మాటలు 10వ అధ్యాయం 20వ వచనంలో, నా దినములు కొంచెమే కదా. ఆ కొంచెం అంటే ఎంతో తెలియదు. 2 రోజుల, 1 రోజా, 2 రోజుల, 3 రోజుల కదా? 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, ఇన్ని సంవత్సరాల కొద్ది దినములు. ఆ దినములు ఎన్నో మనకు తెలియదు, కానీ ఆ తక్కువ దినముల్లో నువ్వేం చేస్తున్నావు? నరుడా నువ్వేం చేస్తున్నావు? మానవుడా నువ్వేం చేస్తున్నావు అంటే, వ్యర్థమైనటువంటి దాన్ని ప్రేమించడానికి బయలుదేరుతా ఉన్నావు. వ్యర్థమైనటువంటి దానిని ప్రేమించడానికి నువ్వు బయలుదేరుతున్నావు. ఎంతకాలం అలా చేస్తావు? వ్యర్థమైనటువంటి దాన్ని ప్రేమిస్తావు. ఎంతకాలం ఉందా నీకు? సమయం ఉందా? లేదు. ఎంతకాలం ప్రేమిస్తావు? అసలు వ్యర్థమైనది ఏంటి? అసలు ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే వ్యర్థమైనటువంటిది ఏమిటి? వ్యర్థమైనటువంటిది ఏంటి? ప్రసంగి గ్రంథకర్త అంటాడు 1వ అధ్యాయము 2వ వచనం, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏంటంటే సమస్తమును వ్యర్థమే. ఇంకొంచెం ముందుకు వెళ్తే 14వ వచనం, అదే అధ్యాయం 14వ వచనం అంటాడు, సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీయు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే సూర్యుని కింద ఉన్నటువంటివన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు, సమస్తమును వ్యర్థమే అంటున్నాడు.
సమస్తము కూడా వ్యర్థమే. ఈ వ్యర్థమైన దానికోసం నువ్వు ఎంతకాలం పరిగెడతావు నరుడా, మానవుడా, ఓ క్రైస్తవుడా, ఎంతకాలం నువ్వు పరిగెడతావు? వ్యర్థమైందంటే సమస్తము వ్యర్థమే. ఏంటి వ్యర్థం? ధనము వ్యర్థమే, అధికారము వ్యర్థమే, పేరు ప్రఖ్యాతలు వ్యర్థమే, సంబంధ బాంధవ్యాలు వ్యర్థమే. ఎంతకాలం ఉంటాయి అవి? కొంతకాలం. నువ్వు ఉన్నంతకాలం ఉంటాయి. ఆ రిలేషన్స్, ఆ అభిమానము నువ్వు ఉన్నంతకాలం ఉంటాయి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తారు. ఏమండి కదా? వదిలేస్తారా వదిలేయరా? కొంతకాలమే, అయిపోయింది. అలాంటి వ్యర్థమైనటువంటి దానికోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు అని దేవుడు అడుగుతా అన్నాడు. అంతే కదా? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలం నువ్వు వ్యర్థమైన దానికోసం ప్రయాసపడతావు, ప్రాకులాడతావు? నువ్వు ప్రసంగ్రంథకర్త మరలా అంటాడు, అసలు వ్యర్థమైనవి ఏంటో చూద్దామండి. వ్యర్థమైనవి ఏంటో చూద్దాం. మొదటగా సమస్తమును వ్యర్థమే. వ్యర్థమైనవి సమస్తము వ్యర్థమే. అన్నీ భూమి మీద ఉన్నటువంటివన్నీ వ్యర్థమే. సూర్యుని కింద జరుగుతున్నటువంటి క్రియలన్నీ వ్యర్థమే. మూడవదిగా చూస్తే ప్రసంగి 2వ అధ్యాయము 17వ వచనం. ఇది చూడగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను. బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఒకడు గాలికై ప్రయాసపడినట్లు. గాలిని నువ్వు పట్టుకోగలవా? దాన్ని పట్టుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసపడినా అది నీకు దొరకదు. ప్రయాసం వ్యర్థమే. దాన్ని పట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు చూడు, అదంతా వ్యర్థమే. ఎందుకు పనిచేయదు? వేస్ట్ అన్నమాట. ఇంగ్లీష్లో వేస్ట్. దాన్ని పట్టుకోవాలని చూస్తున్నావు, వేస్ట్. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఒక పక్షిని పట్టుకోవడానికి అది చూస్తుండగా వలేసాం అనుకోండి, పడుతుంది అందులో, వ్యర్థమే కదా? వ్యర్థమే. పక్షి చూస్తుండగా వల వేయడం వ్యర్థమే. అలాంటి వ్యర్థమైనటువంటి వాటి కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. అలాంటి వ్యర్థమైనటువంటి దానికోసం నువ్వు పరిగెడుతున్నావు. ఈ కుర్చీ కావాలి చాలామందికి. కుర్చీ అంటే ఏంటి? అధికారము కావాలి. ఎంతకాలం ఉండిపోతావు నాకు తెలియక అడుగుతాను. ఎంతకాలం ఉంటావండి కుర్చీలో? మన భారతదేశానికి 3 మంది ప్రధానులు ఉన్నారు కదా? భారతదేశానికి చాలామంది ప్రధానులు ఉన్నారు. అందులో మొట్టమొదటి ప్రధాని భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన అడిగాడట, ఏమండి మీ తర్వాత ప్రధాని ఎవరు అని అడిగాడట. చాలా పిచ్చి ప్రశ్న అడుగుతున్నావు నువ్వు. ఈ ప్రశ్న నువ్వు చాలా సంవత్సరాల పాటు నువ్వు నన్ను అడగకూడదు. ఎందుకో తెలిసినా ఆ కుర్చీ నాదే. కొంతకాలం వరకు కుర్చీ నాదే అన్నాడు. 6 నెలల్లో ఆయన చనిపోయాడు. వ్యర్థమండి. అధికారం వ్యర్థం. అధికారం కోసం ప్రాకులాడకు. మరి దేనికోసం నువ్వు ప్రాకులాడాలి? దేనికోసం నువ్వు ప్రాకులాడాలి? దేనిని నువ్వు ప్రేమించాలంటే దేవునిని ప్రేమించు. హల్లెలూయా. దేవునిని ప్రేమించు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు తెలియదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. హల్లెలూయా. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో ప్రేమించాడు. చాలా ప్రేమించాడు దేవుడు. ఆ లోకంలో ఎవరెవరు ఉన్నారు? నువ్వున్నావు, నేనున్నాను, సమస్త ప్రాణికోటే ఉంది. ఈ లోకమంతట్లో నువ్వు, నేను, సమస్త ప్రాణికోటి ఉంది. ఈ ప్రాణికోటిని అంతటినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అంతే. ఎందుకంటే మానవుని తయారు చేసినప్పుడు దేవుడు ఎంతో ప్రేమతో తయారు చేశాడండి. దేవుడు ఎంతో ఇష్టంతో తయారు చేశాడు. అంతే కదా? ఆదికాండంలో చూసినప్పుడు మానవుణ్ణి ఆయన స్వరూప్యమందు, ఆయన స్వరూపమందు, ఆయన పోలికగా తయారు చేశాడు అంటాడు. దేవుని పోలికలేంటి? దేవుని పోలికలేంటి? ముక్కు, కళ్ళు, చెవులు, చేతులండి. ప్రేమ, జాలి, దయ, కనికరము, ఇవి దేవుని పోలికలు.
ఇవి దేవుని పోలికలు. ఆయన పోలిక యందు దేవుని సృష్టించాడు. దేవుడు మానవుణ్ణి ఎందుకు ఈ సృష్టికి కిరీటముగా ఉండడానికి, ఈ సృష్టికి కిరీటముగా ఉండి దేవుని స్తుతించి గణపరచడానికి మానవుని దేవుడు తయారు చేస్తే, ఈ మానవుడు ఏం చేశాడండి? వ్యర్థమైనటువంటి దానికోసం దేవుణ్ణి విడిచిపెట్టాడండి. అంటే వ్యర్థమైనటువంటి దానికోసం దేవుణ్ణి విడిచిపెట్టాడు. అంతేగా, ఆ అపవాది వచ్చి ఇది నిజమా అనగానే వదిలేశారు. దేవుని మాట వదిలేశారు. దేవుణ్ణి వదిలేశారు. అక్కడ ఇది నిజమా అని అన్నాడండి అపవాది. అన్న వెంటనే అయిపోయింది, దేవుని మాటలేమైపోయింది. దేవుడు ఏం చెప్పాడు? అన్నీ తిను, అన్నింటినీ అనుభవించు, ఫలించండి, అభివృద్ధి చెందండి, కానీ ఆ ఒక్క మంచి చెడులను జ్ఞానమునిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు. అన్నీ చేయి, దాన్ని చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు. ఒక్కటే నువ్వు చెయ్యొద్దు, అన్నిటినీ నువ్వు అనుభవించు అని చెప్పాడు. మానవుడు ఏం చేశాడు? అన్నీ వదిలేసి ఆ ఒక్కటే చేశాడు. అదండి మానవుడు బుద్ధి. అదే మానవుడు బుద్ధి. ఎలా వచ్చింది అంటే దేవుని మాట వినడం మానేశాడు. వ్యర్థమైన దాన్ని విన్నాడు, వ్యర్థమైనటువంటి దాన్ని చూచాడు, వ్యర్థమైన దానికోసం పాకులాడాడు. అందుకే దేవునికి దూరం అయ్యాడు. హల్లెలూయా. అందుకే దేవునికి ఎందుకు దూరం అవుతున్నాడండి మానవుడు? ఒక క్రైస్తవుడు దేవునికి ఎందుకు దూరం అవుతున్నాడు? ఎందుకు దూరం అవుతున్నాడు? వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నాడు కాబట్టి, వ్యర్థమైనటువంటి దానికోసం ప్రాకులాడుతున్నాడు కాబట్టి. ఎందుకు దూరం అవుతున్నాడు దేవునికి? వ్యర్థమైనదంటే దానికోసం ప్రాకులాడుతున్నాడు. దేవుడు నిజంగా ఎదురుగుండా వచ్చి అమ్మా నేను దేవుణ్ణి అని చెప్పినప్పుడు ఓకే ప్రభువా అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమో ప్రభువా అంటాడు. అంతే కదా. అలాగే ప్రభువా అంటాడు. దేవుడు ఎదురుగుండా వచ్చినప్పుడు, దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమో ప్రభువా నాకు తెలియదు ప్రభువా అంటాడు. అంతే కదా. ఆదాము అదే అన్నాడు, ఏమో ప్రభువా నాకు తెలియదు, నీవు నాకు తోడుగా ఉండమని ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఫలం ఇచ్చింది తినేసాను, ఏమో. మానవుడు అలాగే ఉన్నాడు. ఏమో నాకు తెలీదు, ఏమో నన్ను మభ్యపెట్టారు. స్త్రీ ఏం చెప్పింది? ఆ సర్పం నాకు మభ్యపెట్టింది, నన్ను మోసం చేసింది. నీకు సర్పం మాట ఎవడు వినమన్నాడు అసలు? అంతే కదా. సర్పం మాట ఎవడు వినమన్నాడు? దేవుడి మాట కదా నువ్వు వినాలి. సర్పం మాట ఎందుకు విన్నావు నువ్వు? అంటే నువ్వు ఎవరి మాటను అలక్ష్యం చేసావు, ఎవరి మాటను నిర్లక్ష్యం పెట్టావు, నువ్వు ఎవరి మాట నువ్వు వినలేదు, దేవుని మాట నువ్వు వినలేదు. అందుకే నువ్వు దూరం అయిపోతున్నావు. అందుకే అడుగుతున్నాడు, నరులారా ఎంతకాలమో నా గౌరవాన్ని నువ్వు అవమానం చేస్తావు, నా గౌరవమును అవమానం ఎందుకు చేస్తున్నావు నువ్వు? హౌ లాంగ్ విల్ యూ పీపుల్ టర్న్ మై గ్లోరీ ఇంటూ షేమ్? నా గొప్పదనాన్ని, నా ఘనతను ఎందుకు నువ్వు అవమానం చేస్తున్నావు? ఎందుకు అవమానం చేస్తున్నావు? ఇశ్రాయేలీయులను అడుగుతున్నాడు దేవుడు. ఏమండి, ఇశ్రాయేల్ ఆయన బిడ్డలమే కదా, ఆయన బిడ్డలను అడుగుతున్నాడు అండి. ఇశ్రాయేలీయులనేమో ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చాడు. బానిసల్లో ఉండిపోయారు నా బిడ్డలు, బానిసలుగా నిలబడిపోయారు, అక్కడ కష్టపడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఆ కట్టడాలు కట్టడానికి చచ్చిపోతున్నారు, అక్కడ కొరడాలతో దెబ్బలు తింటున్నారు, వారి ఆర్తనాదాలు నాకు వినబడతాయని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొస్తే, ఎలా తీసుకొచ్చాడండి? మామూలుగా తీసుకొచ్చాడండి దేవుడు? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి, ఎన్నో సూచక క్రియలు చేసి వాళ్ళని తీసుకొచ్చాడు. ఆ సూచక క్రియలు ప్రజలు ఎవరు చూడలేదండి? ఇశ్రాయేలీయులు చూసారా? తెగుళ్ళను వాళ్ళు చూడలేదా? చూశారు. ఇశ్రాయేలీయుల ఇంట్లోనేమో కప్పలు వచ్చేస్తున్నాయా? ఐగుప్తుల ఇంట్లోనేమో కప్పలు వచ్చేస్తున్నాయా? ఇశ్రాయేలీయుల ఇంట్లోకి రావడం లేదా? వాళ్ళకేమో బొబ్బలు వచ్చేస్తున్నాయా? వీళ్ళకేం రావట్లేదా? వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? వారు తాగేటువంటి నీరేమో రక్తం అయిపోయిందా? వీరికి ఏం అవ్వడం లేదా? మరణదూత వచ్చి వారి మొదటి బిడ్డను తీసుకెళ్ళిపోయిందా? వీళ్ళకేం కాలేదా? అగ్నివర్షం పడిపోయిందా? పిడుగులు వీళ్ళకేం కాలేదా? సముద్రం రెండుగా చీలికిపోయిందా? రాత్రి అగ్నిస్తంభం నిలవబడిందా? పగలు మేఘస్తంభం నిలబడిందా? వెళ్ళేటువంటి దారిలో యుద్ధాలను జయించుకుంటూ వెళ్ళారా? మన్నాని తిన్నారా?
మధురమైనటువంటి నీటిని తాగారా? ఎన్ని అద్భుత కార్యాలు కాదా అండి? ఆశ్చర్య కార్యాలు కాదా అండి? అన్నీ చూశాడు మానవుడు. మళ్ళీ మేము పూజించడానికి మాకొక దేవుడు కావాలి అన్నాడు. మళ్ళీ బుద్ధి లేనటువంటి మానవుడు, సిగ్గు లేనటువంటి మానవుడు. నిజమే, దేవుడు ఎన్ని మాటలు చెప్పినా బుద్ధి సిగ్గు లేకుండా మరలా లోకం వైపే పరిగెడుతున్నాడు. కుక్క తన వాంతి కోసం ఆశపడుతున్నట్టు. అంతే కదా, దేవుని మాటని లెక్క చేయడం లేదు. అందుకే దూరం అయిపోతున్నాడు దేవునికి. అందుకే అడుగుతున్నాడు, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానపరుస్తావు? ఎంతకాలము నా గౌరవాన్ని అవమానపరుస్తావు? అంతే కదండి, నిన్ను బట్టే కదా నా అన్య జనుల మధ్య దూషించబడతా ఉంది. అంతే కదా, నువ్వు చేసేటువంటి పనులే. వస్తున్నావు, బైబిల్ పట్టుకుని వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, బయటికి వెళ్ళి యథాతథంగా అలాగే పాపం చేస్తున్నావు. క్రైస్తవుడు ఒరే వాళ్ళు మామూలుగా అందరికి చూడడానికి వెళ్తున్నారా, చర్చిలోకి అందరూ కనబడేలాగా వెళ్ళి కూర్చుంటున్నారు, మళ్ళీ బయటకు వచ్చి మామూలే యథాతంతే. మనలాగే మంచి రోజులు చూస్తున్నారు, మనలాగే ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, మనలాగే కొమ్ములు కొడుతున్నారు, మనలాగే బొందులు వేసుకుంటున్నారు, మనలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత సినిమా పాటలు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏముంది? మిమ్మల్ని ఎంతకాలం అలాగా దేవుని గౌరవాన్ని నువ్వు అవమానంగా మారుస్తావు? దేవుడు బాధపడ్డాడంటారా? ఎందుకు బాధపడ్డండి? ఆయన అమితంగా ప్రేమించేటువంటి బిడ్డలు ఆయన బాధ పెడతా ఉంటే బాధపడ్డా. అందుకే జలప్రళయం వచ్చింది అక్కడ. నోవహు కాలంలో ఉరకనే రాలేదు జలప్రళయం, అందుకే వచ్చింది జలప్రళయం. మానవుడు, నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు ఎదురుగుండా వచ్చి అమ్మా నేనే దేవుడను, నేను ఉన్నవాడను, అనువాడను, ఆల్ఫయో ఒమేగయో అయినటువంటి దేవుడను నేనే అంటే, అలాగే ప్రభువా అని అంటాం. ఇక్కడ ఒక్క నిమిషం ఆయన అని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే యథాతంతే. మళ్ళా ఏమి అంటే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం అన్నమాట ఇది. అంతే కదా, దాన్ని ఇప్పుడు మాట వినకపోవడం దాన్ని ఏమంటారండి? నిర్లక్ష్యమే అంటారు. నిర్లక్ష్యానికి నువ్వు చెల్లించుకునే మూల్యం ఏంటో తెలుసునా? నిత్య నరకం. నిర్లక్ష్యానికి నువ్వు చెల్లించుకునేటువంటి మూల్యము నిత్య నరకము. కాబట్టినండి, నిజమైనటువంటి దాన్ని వదిలేసి వ్యర్థమైనటువంటి దాన్ని ప్రేమించడానికి బయలుదేరుతున్నాడు మానవుడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 4వ వచనంలో ఇంకొక మంచి మాట ఉంటుందండి, చూద్దాం ఒకసారి. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలుకడు. చాలు. ఏమంటున్నాడండి అక్కడ భక్తుడు? నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడాడు. అందరూ వ్యర్థమైనటువంటి దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపము కందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఈ మోసపు మాటలు దీని గురించి ఒక మాట ఉంటుంది, ఎంప్టీ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో ఎంప్టీ ఆర్గ్యుమెంట్స్, దే రిలై ఆన్ ఎంప్టీ ఆర్గ్యుమెంట్స్, దే అటర్ లైస్ అంటారు. ఎంప్టీ ఆర్గ్యుమెంట్స్. అక్కడ మన తెలుగులో చూసినాడు, నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడో వ్యాజ్యమాడాడు, అందరూ వ్యర్థమైనటువంటి దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు అంటాడు. ఎంప్టీ ఆర్గ్యుమెంట్స్. ఇంగ్లీష్ తెలిసినటువంటి వారికి ఎంప్టీ అంటే ఏంటి అర్థం? ఖాళీ. ఎంప్టీ అంటే ఖాళీ, ఆర్గ్యుమెంట్ అంటే వాదించడం. ఎంప్టీ ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. ఎంప్టీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆ వాదనలో ఏముండదో కానీ వాదించేస్తాం. అక్కడ నీతి ఉందా, నిజముందా అని తెలిసినా సరే వాదించేస్తాం కదా. అంతే కదా, నీతిని బట్టి ఎవరన్నా సపోర్ట్ చేస్తారా? మంచివాడు ఉన్నాడు, వాడు మంచిగా ఉన్నాడు, వాడు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అతని దగ్గర, అంతే. యువతలో 100 మంది ఉన్నారు, ఎవరు పడిపోతారు? ఎవరి మీద ఎవరు పడిపోతారు? ఇప్పుడు చెప్పండి. అటువైపు మంచి ఉంది, అటువైపు కరెక్టే, అతను మాట్లాడింది కరెక్టే, కానీ ఇటువైపు బలగం ఉంది. ఎవరి వైపు నువ్వు నుంచుంటావు? ఎందుకలా నుంచోవాలి?
ఏ నీతి నీతి దగ్గర నుంచోవా నువ్వు? నుంచోడు. అదే మానవుడు బుద్ధి. అందుకే అంటున్నాడు, ఎంతకాలం నువ్వు వ్యర్థమైనటువంటి దాన్ని నువ్వు ప్రేమిస్తావు. ఇది వ్యర్థము. నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతి వైపు నిలవబడు. నీతిని బట్టి ఎవ్వడను సాక్ష్యం చెప్పడండి. నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడి వైపు నిలబడి ఎవడో మంచివాడు వీడు అని సాక్ష్యం చెప్పడు. ఆ నీతిమంతుని వైపు నిలవబడడు. వ్యర్థమైనటువంటి దానికోసం నిలవబడతాడు. వెళ్ళిపోతావు, కిందకి వెళ్ళిపోతావు. ఒక రోజున ఒకనొక రోజున నీకు సమయం చూపిస్తాడు దేవుడు, వెళ్ళిపోతావు కిందకి. వ్యర్థమైనటువంటి దానికోసం నువ్వు ఆశపడుతున్నావు కదా, నీకు తగినటువంటి శాస్తి దేవుడు చేస్తాడు. నీకు తగినటువంటి తీర్పు దేవుడు ఇస్తాడు. కిందే నీ తీర్పు. ఎందుకో తెలుసునా? నువ్వు వ్యర్థమైనటువంటి దాన్ని ఏం చేస్తున్నావండి? వెంబడిస్తున్నావు. వ్యర్థమైనటువంటి దాన్ని వెంబడిస్తున్నావు. వ్యర్థమైన ఇంకొక మాట కూడా ఉంటుందండి. ప్రసంగి గ్రంథకాలు చెప్తాడు. నాకు ఈ మాట బాగా నచ్చింది. ఒకసారి చూద్దాం. ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని, చూడండి, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. అర్థమైందండి ఈ మాట? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, చూడండి. నీ దేహము శిక్షకి లోబడేంతగా నీ నోటితోటి పాపం చేయొద్దు. అంటే నీ దేహానికి శిక్ష పడేంత పని నీ నోటి ద్వారా నువ్వు చెయ్యొద్దు. తర్వాత అయ్యో అది పొరపాటుగా జరిగిపోయింది అని దూత దగ్గర చెప్పకు. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థం చేసుకుంటున్నావు. కష్టపడ్డావుగా ఇక్కడ ఉన్నంతకాలం, దేవుని కోసం ఏదో కష్టపడుతున్నావుగా కదా. దేవుని కోసం కష్టపడి ఇప్పుడు తప్పు చేసేస్తావు, దేవుని దగ్గరికి వచ్చి కష్టపడతావు. ఆ కష్టం అంతా వ్యర్థమే కదా. ఏమండి? ఆ కష్టం అంతా వ్యర్థమే కదా. తప్పులు చేసేస్తాం, బయటికి వెళ్ళిపోతాం, తాగేస్తాం, బయటికి వెళ్ళిపోతాం, వ్యభిచారం చేస్తాం, బయటికి వెళ్ళిపోతాం, దొంగతనం చేస్తాం, బయటికి వెళ్ళిపోతాం, బూతులు మాట్లాడతాం, బయటికి వెళ్ళిపోతాం, లోకంతో సాంగత్యం చేస్తాం. అన్ని తప్పులు. మరలా దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు కూర్చుంటావు. ఏదో నీ ప్రయాసం నువ్వు పడుతున్నావు, పాకులాట ఏదో పడుతున్నావు, అక్కడ కష్టం ఏదో పడుతున్నావు. ఇవన్నీ చేసి దూత దగ్గరికి వెళ్ళి అదే నేను తెలియకుండా చేశానండి అని నువ్వు అన్నావు అనుకో, దేవుని కోపం పుట్టేస్తుంది. ఎందుకండి నీ ప్రయాసం నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు? నీ దేహానికి శిక్ష పడేలాగా నీ నోటి ద్వారా చేసుకుంటున్నావు. అంతే కదా. నోటి ద్వారా ఏం వస్తుంది? అబద్ధం వస్తుంది, చెడు మాటలు వస్తాయి, అబద్ధ సాక్ష్యాలు వస్తాయి, దూషణలు వస్తాయి, బూతు మాటలు వస్తాయి. మళ్ళీ అదే నోటితో దేవుని స్తుతించేస్తావు. అదే నోటితో పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని చదువుతావు. అదే నోటితో దేవుని స్తుతిస్తావు. ఎందుకండి నీ నోటి ద్వారా ఎందుకు నీ దేహానికి శిక్ష పడేలా చేస్తున్నావు? ఎందుకు నీ కష్టాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు అని ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. ఎందుకండి వ్యర్థం? నువ్వు పడేటువంటి కష్టం వ్యర్థం. నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు పడేటువంటి కష్టం వ్యర్థము. నువ్వు దేవుని అనుసరించకపోతే నువ్వు పడేటువంటి కష్టం వ్యర్థము. ఈ లోకం నీకేమిస్తుంది చెప్పండి? ఈ లోకం నీకేమిస్తుంది? మోసం. లోకం నిన్ను మోసం చేస్తుంది. ఈ లోకం నిన్ను చెడులోనికి తోసేస్తుంది. ఈ లోకం నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. అలాంటి లోకాన్ని ప్రేమించడానికి పరిగెడుతున్నావే పిచ్చోడా. నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదు. లోకాన్ని ప్రేమించేస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు? లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అని అంత క్లియర్గా మొత్తుకొని చెప్తా ఉంటే లేదు నేను లోకాన్ని ప్రేమిస్తానని వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిందండి లోతు భార్య. అయ్యో నా ఆస్తి, అయ్యో నా అంతస్తులు, అయ్యో నా పలుకుబడి అని వెనక్కి తిరిగి, అయ్యో నా అధికారం, అయ్యో నా డబ్బు అని వెనక్కి తిరిగి ఎందుకో పని చేయు, నాలుగు గీసుకోవడం కూడా పని చేయు. అంతే కదా. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా, ఒకనొక సమయంలో నోట్లు రద్దు చేశారు. పాత 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు, 4 గీసుకోవడానికి కూడా పని చేయలేదు ఎవరికి. ఇసిరేసారు. అలాగా రోడ్ల మీద ఇసిరేసారు. మూటలండి ఇసిరేసారు. మూటల కొద్దీ ఇసిరేసారు.
పని చేసినాయా ఎందుకన్నా? నా దగ్గర కూడా ఉన్నాయి ఇంకా. ఓ 2,000 రూపాయల నోట్లును, 2 500 నోట్లు దాసుకున్నాను. ఇయి ఉన్నాయి అని చెప్పుకోవడానికి. ఎందుకు పని చేస్తావు ఇప్పుడయి? తీసుకెళ్తే చీతు అంటాడు పొట్టోడు. 2,000 రూపాయల నోటు పని చేస్తది ఇప్పుడు? ఎందుకు 2,000 రూపాయల నోటు దేనికి? దానివల్ల ఉపయోగం ఉంది? ఏం లేదు ఇప్పుడు. అంతా 500 నోటుతోనే నడుస్తుంది. 2,000 రూపాయల నోటు ఏం పని చేయట్లే. ఎక్కడ ఎవరి దగ్గర కనిపించట్లేదు. కనిపిస్తుందా ఎవరి దగ్గరన్నా? ఉన్నా తీసుకోవట్లేదు బ్యాంకోడు తప్ప. ఆ బ్యాంకోడు కూడా అనుమానంగా తీసుకుంటున్నాడు. ఎందుకండి వ్యర్థమైనటువంటి దానికోసం? డబ్బు నీతో వస్తుందా? డబ్బు నీతో వస్తుందా? చనిపోయినప్పుడు నీ పెట్టులో ఇన్ని కట్టలు పెట్టామనుకోండి, ఎవ్వడో లేనప్పుడు వచ్చి తవ్వేసి ఆ బాక్స్ తీసేసి కనీసం మళ్ళీ పెట్టి ఎవడ మూత ఇడు, డబ్బులు తీసుకుని పోవడమే పరారే. మరి ఆ మూత తీసుకున్న శవం ఏమవుద్ది? శరీరం అయితే పలానా వ్యక్తి అని అనరండి. మా నాన్నగారు చనిపోయారు, శవం అనే అంటాం. మరి బీటీ ప్రసన్న కుమార్ గారు అని నేను అనలేను, ఎందుకు శవమే అది, అందులో జీవం లేదు. అంతే కదండి, అలా వదిలేస్తారు అంతే. ఐగుప్తు రాజులు వాళ్ళు చనిపోయినప్పుడు మళ్ళీ మా రాజుగారు బతుకుతారు, వాళ్ళ కోసం మరి అన్నీ సిద్ధం చేయాలని బోల్డ్ నగలు వజ్రాలు అన్నీ. ఎక్కడ బతికేటండి? ఆ శవం ఇంకా అలాగే ఉంది మ్యూజియంలో. డబ్బులు ఏమని అంటే శవాన్ని పక్క దోసేసి పడేసారు, పట్టుకుపోయారు దొంగలు. అలాంటి వ్యర్థమైనటువంటి దానికోసం ప్రయాసపడతాను. ఏం దాచుకుంటావు? నాకు తెలియగలుగుతాను డబ్బులు ఏం దాచుకుంటావు చెప్పండి? నీ వెంట వచ్చేది ఏంటో తెలుసునా? నీ క్రియ వస్తుంది. హల్లెలూయా. నీ వెంట వచ్చేది నీ క్రియ, మంచి క్రియలు, దాన్ని తీసుకెళ్ళు. నిన్ను దేవుడి దగ్గర నిలవబెట్టేది నీ మంచి క్రియ, దాన్ని తీసుకెళ్ళు. మోసం చెయ్యకు, అబద్ధం ఆడకు, కృతజ్ఞత కలిగి ఉండు, ప్రేమను కలిగి ఉండు, అభిమానాన్ని కలిగి ఉండు, ఆదరించు, జాలి కలిగి ఉండు, కనికరమ కలిగి ఉండు. అంతేగాని ద్వేషం, అసూయ, మత్తతలు, మత్సరము, అధికార దాహము, గర్వము, అహంకారము కలిగి ఉన్నావా? పడిపోతావు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ఎంతకాలం వ్యర్థమైనటువంటి దానికోసం పోకులాడతావు? ఎంతకాలం నువ్వు ప్రేమిస్తావు? ఇప్పుడు దాకా మనం ఏది వ్యర్థమో తెలుసుకున్నాం కదా. ఏది వ్యర్థం కానిదో చూసి నేను టైం చూసుకుంటున్నానులేండి, ఏది వ్యర్థం కానిదో చూద్దాం ఒక్కసారి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. వ్యర్థము కానిది యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22, 23 వచనాలు. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోట మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. హల్లెలూయా. ఈ మాటలు చదివినప్పుడు అండి నా రోమాలు నెక్కబొడుచుకుంటాయి. ఇదే మాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనలో మన మాట చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు కదండి, పెద్ద పెద్ద యాక్టర్స్, చాలా గొప్ప గొప్ప నటులు ఉన్నారు. అలాంటి వారికి ఈ డైలాగు ఇచ్చి, ఈ వాక్యాన్ని ఒక డైలాగ్ కింద ఇచ్చి వెనకాల పెద్ద సౌండ్ బీజియం పెడితే ఎలా ఉంటుందండి? ఏం చేస్తారండి? ఎలా ఎలా ఎగరేసేస్తారు, పేపర్లు ఎగరేసి విజిల్లో చేస్తారు. ఒక మనిషి చెప్తేనే అలా ఉంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఒక్క నోటి మాటతో సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు చెప్తే నువ్వెందుకు నమ్మవు? ఎందుకు విజిల్ అయ్యో? నువ్వు ఎందుకు అంగీకరించవు? ఎందుకు ఆ మాట నీ నోట రాదు? డైలాగులు కంటదా వచ్చేస్తాయి మనకి కదా, కంటదా వచ్చేస్తాయి మనకి. ఒక సినిమాని ఎన్నోసార్లు చూసేస్తూ ఉంటాం, 2 3 సార్లు 4 సార్లు 10 సార్లు చూసాను, గొప్పగా చెప్పేస్తావు. ఎందుకు? దానివల్ల నీకు ఉపయోగం ఉందా? ఆ సినిమా నీకు తిండి ఎడుతుందా? నటించేటువంటి వారికి తిండి పెడుతుంది, ఆ దర్శకత్వం వహించినటువంటి వారికి తిండి పెడుతుంది, అక్కడ పనిచేసినటువంటి శాఖలు ఉన్నాయి, ఆ శాఖల్లో ఉన్నటువంటి వారందరికీ తిండి పెడుతుంది. నీకేం పెడుతుంది? నీ డబ్బులు లాక్కుంటుంది. ఏం చేయదు సినిమా. నేను
పోనీ అందులో ఒక మెసేజ్ చెప్తారు, మంచి చేయండి, మంచి చేయండి. నువ్వు చేస్తావా? చెయ్యి. దానివల్ల నీకేం ఉపయోగం ఉంది? కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు చెప్పినటువంటి మాట, నేనే దేవుడను. హల్లెలూయా! నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో, నా నాలుకయో తోడని ప్రమాణము చేయుననియో, నేను నా పేరట ప్రమాణము చేయు. దేవుడు అంటున్నాడు, నా పేర నేనే ప్రమాణం చేస్తున్నాను. దేవుడు మాటిస్తే తప్పుతాడా? చూడండి, ఆయన అంతటా ఆయన చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. నేను ప్రమాణం చేయుచున్నాను, నీతి గల నా నోటి మాట బయలుదేరుచున్నదే, అది వ్యర్థము కానేరదు, అది వ్యర్థం కాదు. హల్లెలూయా! ఇంగ్లీష్లో చాలా గొప్పగా చెప్తాడండి. బై మై సెల్ఫ్ ఐ హ్యావ్ స్వర్న్, మై మౌత్ హ్యాస్ అటర్డ్ ఇన్ ఆల్ ఇంటెగ్రిటీ ఎ వర్డ్ దట్ విల్ నాట్ బి రివోక్డ్ అంటాడు. రివోక్డ్ అంటే ఏంటో తెలిసిన? రద్దు చేయదు, రద్దు చేయడం. రివోక్డ్ అంటే విల్ నాట్ బి రివోక్డ్ అంటే రద్దు చేయబడదు నా మాట, వెనక్కి తీసుకోబడదు నా మాట. దేవుడు చెప్తున్నాడు, రివోక్డ్ అంటే రద్దు చేయడం, దాన్ని కొట్టివేయడం అన్నమాట, తొలగించడం. కానీ దేవుడు అంటున్నాడు, వర్డ్ దట్ విల్ నాట్ బి రివోక్డ్ అంటే ఆ మాట వెనక్కి తీసుకోబడదు అంటున్నాడు దేవుడు. మన తెలుగులో నా మాట వ్యర్థము కాదు అన్నాడు, ఇంగ్లీష్లో నా మాట, నేను ఇచ్చినటువంటి మాట వెనక్కి తీసుకోబడదు అంటున్నాడు. సరైనటువంటి అర్థం అది. నేను ఇచ్చినటువంటి మాట, నేను చెప్పినటువంటి మాట, నా నోటి ద్వారా వచ్చినటువంటి మాట రద్దు చేయబడదు, కొట్టివేయబడదు, తొలగించబడదు. హల్లెలూయా! దేవుడిని వెతుకు, ఎంతకాలం లోకాన్ని వెతుకు. దేవుడు చెప్పాడు కదా, దేవుడిని ప్రాధేయపడు, దేవుని కాళ్ళు పట్టుకో, గోజాడు, దేవుని దగ్గర నుంచి నువ్వు మాట పొందుకో, అది మరలా వెనక్కి తీసుకోబడదు. హల్లెలూయా! సొలొమోనుకి ఏం చెప్పాడండి? సొలొమోనుకి ఏం చెప్పాడు దేవుడు? నీ తండ్రి తర్వాత నువ్వు ఉన్నావు కదా, ఈ రాజ్యం అంతటా నువ్వు పాలించు, నేను నీకు తోడుంటానన్నాడు. అలాగే తోడున్నాడు కదా. సొలొమోను తప్పు చేసినా సరే, నీ నుంచి నేను ఈ రాజ్యాన్ని తీసుకోను చెప్పాడు కదా. నీ నుంచి నేను ఈ రాజ్యాన్ని తీసుకోను, నీ కుమారుల దగ్గర నుంచి తీసుకుంటాను. ఎందుకో తెలిసిన? నేను నీకు మాట ఇచ్చాను, నా నోటి ద్వారా వచ్చిన మాట, కాబట్టి నేను వెనక్కి తీసుకోను మాట. హల్లెలూయా! దేవుని దగ్గర మాట పొందుకోవడానికి ప్రయత్నం చేయి, దేవుణ్ణి ప్రేమించు. ఎంతకాలం వ్యర్థమైనటువంటి దానికోసం పరిగెడతావు? అంతే కదా, ఎంతకాలం పరిగెడతాం? ఎంత ఉందేంటి, మనం ఎంత బతికేస్తాం చెప్పండి? ఎంతకాలం అండి? పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు జనాలు. పోయిన నెలలోనే పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. చావుకి కారణం ఉందా? ఉందా? ఆ కారణం ఏంటో తెలుసిన? ఇంకో ఈ ఫలానా టైంకి చావు వచ్చేస్తుంది అంటే వెళ్ళిపోయి హాస్పిటల్లో కూర్చుంటాం మనం. అంతే కదా. ఒక 10 మంది డాక్టర్లు అప్పు చేసేస్తావు, నాకు అర్జెంట్గా 10 లక్షలు కావాలి, నా ఇంటి పేపర్లు ఇదిగో, నేను బతికేయాలి. బతికి ఏం చేస్తావు? బ్రతికి ఏం చేస్తున్నావు? వ్యర్థమైనటువంటి దానికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు, పరిగెడుతున్నావు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట వ్యర్థము కాదు. హల్లెలూయా! అటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి, నీతి గల దేవుణ్ణి ప్రేమించు, ఆశీర్వాదం పొందుకో. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగోండి తండ్రి, ఇదనం మేము చెప్పుకున్నటువంటి వాక్య భాగం దేవా ప్రభువా, ఎంతకాలము ప్రభువా ఈ నరుడు అయినటువంటి వాడు మేము ప్రభువా, మేము నిన్ను విడిచి వ్యర్థమైనటువంటి దానికోసం ప్రయాసపడుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు ప్రభువా. వ్యర్థమైనటువంటి దానికోసం ప్రాకులాడుతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభువా, మమ్మల్ని క్షమించు, దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభువా. మా తప్పులను క్షమించు. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించు. నిజమైనటువంటి దేవుడు అనేటువంటి నిన్ను విడిచిపెట్టి వ్యర్థమైన దానికోసం మేము ప్రాకులాడుతున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. ఇదిగోండి తండ్రి, నీవే నిజమైనటువంటి వాడవు, నీవే దేవుడవు, నీవు మాత్రమే దేవుడవు తండ్రి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేసి ప్రభువా నీ ప్రజలను విడిపించావు, అవన్నీ మాకు తెలుసును. అయినా కానీ ప్రభువా, ఆనాటి ప్రజలు ఈనాటి ప్రజలు ఎవరైనా సరే మాకు దేవుడు లేడు అని అంటున్నారు తండ్రి. మమ్మల్ని క్షమించు ప్రభువా. ఈ దినము ప్రభువా మేము మా తప్పుల్ని ఒప్పుకుంటున్నాం తండ్రి. నీవే దేవుడవు, నీవే నిజమైనటువంటి వాడు, నీ మాట వ్యర్థము కాదు తండ్రి. దేవా,
నీ మాట వ్యర్థము కాదు, నీ తోడు వ్యర్థము కాదు. తండ్రి, ప్రభువా, నీ కాపుదల వ్యర్థం కాదు తండ్రి. వ్యర్థము కానిటువంటి నీ మాటను బట్టి మేము బ్రతకడానికి ప్రభువా మాకు కృప దయచేయమని కోరుకుంటూ, చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మా జీవితాల్లో ఫలింపచేయమని కోరుకుంటూ, ఈ చిన్ని మాటలు ప్రభువా మా అందరి జీవితాల్లోనూ అన్వయించుకొని మేము జీవించేలాగా చేయమని కోరుకుంటూ, ఎందుకు పనికిరానిటువంటి మేము చేస్తున్నటువంటి ఈ ప్రార్థన నీ నామములో ఫలించబడును గాక అని ప్రార్థన చేస్తూ, ఆమేన్.